మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతోందా? జగన్మోహన్ రెడ్డి రాహుల్ గాంధీతో చేతులు కలపబోతున్నారా? ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఈ చర్చకు కారణాన్ని మాట్లాడుకునే ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేపథ్యాన్ని ఒకసారి పరిశీలించాలి. కాంగ్రెస్ పార్టీలోంచి విభేదించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన తర్వాత తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కయి జగన్మోహన్ రెడ్డిపై కేసులు పెట్టింది. ఈ అక్రమ కేసులు ఇప్పటికీ విచారణ కొనసాగుతున్నాయి. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఇటు కాంగ్రెస్ కూటమిలోకి కానీ బీజేపీ కూటమిలోకి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు. తటస్థ వైఖరిని అవలంబించారు. అవసరమైతే జాతీయ స్థాయిలో తన మద్దతును బీజేపీకి ఇచ్చారే కానీ ఎప్పుడు బీజేపీ కూటమిలోకి వెళ్ళలేదు. అలాగని బీజేపీని ఎప్పుడు వ్యతిరేకించలేదు. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీని కూడా వ్యతిరేకించలేదు. కేవలం ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ జనసేనను మాత్రమే వైఎస్ఆర్సీపీ తమ ప్రత్యర్థిగా భావిస్తోంది. కేంద్రంలోని కాంగ్రెస్ బీజేపీ పట్ల సమదూరాన్ని పాటిస్తోంది, తటస్థ వైఖరిని కొనసాగిస్తోందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాహుల్ గాంధీతో చేతులు కలుపుతున్నారు అనే ప్రచారానికి తెరలేవడానికి ప్రధాన కారణం ఇటీవల జరిగినటువంటి ఎన్నికలు. గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ భారీ స్థాయి మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లకు పరిమితమైంది. ఈ సందర్భంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమి విజయాన్ని అనుమానిస్తోంది. తెలుగుదేశం కూటమి ఈ స్థాయిలో గెలవడానికి ఈవీఎంలపై అనుమానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తోంది. అదే సందర్భంలో పోలింగ్ ముగిసిన సమయంలో కూడా బారులు తీరి ఓటర్లు ఉండడాన్ని వైఎస్ఆర్సీపీ అనుమానిస్తోంది. ఈవీఎంల పనితీరు పైన అనుమానాన్ని వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే డిపాజిట్ కట్టి మరీ విచారణకు కోరుతోంది. అదే సందర్భంలో ఎన్నికల కమిషన్ ముందు హాజరైంది, తమ ఫిర్యాదును అందించింది, అనుమానాలపైన నివృత్తి చేయాలని కోరింది. ఇదే సందర్భంలో రాహుల్ గాంధీ కూడా జాతీయ స్థాయిలో ఎన్నికల కమిషన్ పనితీరు పైన ఈవీఎంల పనితీరు పైన అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో బీజేపీ గెలవడానికి ఎన్నికల కమిషన్ సహకరిస్తోందని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. మహారాష్ట్ర ఎన్నికలు, మధ్యప్రదేశ్ ఎన్నికలు, రాష్ట్రాల్లోని చాలా ఎన్నికల్లో బీజేపీకి వారి కూటమి పార్టీలకు ఎన్నికల కమిషన్ సహకరించిందన్నది రాహుల్ గాంధీ ప్రధానమైనటువంటి ఆరోపణ. అందుకు ఉదాహరణగా మహారాష్ట్ర ఎన్నికలను రాహుల్ గాంధీ ప్రస్తావిస్తున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో భారీగా ఓట్ల చేరికను రాహుల్ గాంధీ అనుమానిస్తున్నారు. ఈ ఎన్నికల కమిషన్ పనితీరు సరిగా లేదని విమర్శిస్తున్నారు. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే రకమైన వ్యవహారం జరిగిందని రాహుల్ గాంధీ చెప్పినట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈవీఎంల విషయంలో మాత్రమే రాహుల్ గాంధీతో జగన్మోహన్ రెడ్డి ఏకీభవిస్తున్నారు, చేతులు కలుపుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి రెండు పార్టీల పట్ల తటస్థమైనటువంటి వైఖరిని మాత్రం కొనసాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి విజయం సాధించడానికి ఈవీఎంలు కృషి చేశాయన్నది ప్రధానంగా వైఎస్ఆర్సీపీ నమ్ముతున్నటువంటి మాట. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా ఇదే మాట చెప్తున్నారు. ఇదే సందర్భంలో రాహుల్ గాంధీకి మద్దతుగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో అనుకూలంగా పోస్టులు పెడుతున్నారు, రాహుల్ గాంధీని సమర్థిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే జరిగిందని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు ప్రధానంగా వాదిస్తున్నటువంటి సందర్భం. జగన్మోహన్ రెడ్డి మాత్రం జాతీయ స్థాయిలోని కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలను సమదూరంలో ఉంచుతున్నారు, రెండు పార్టీలతో తటస్థ వైఖరి కొనసాగిస్తున్నారు. కానీ రాష్ట్రంలో మాత్రం టీడీపీ జనసేనను మాత్రమే ప్రత్యర్థిగా చూస్తున్నటువంటి సందర్భం. ఎన్నికల్లో గోల్మాల్ జరగడం, ఈవీఎంల విషయంలో మాత్రమే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీతో ఏకీభవిస్తుందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.